యాంతి లోహితభావమభ్రతడిని యాంతి లోహితభావమభ్రతడిని ధాతుక్షటా కర్దమైర్భాంతి బాలగభస్తిమాలికిరణైర్మేఘావళీ శారదీ బింబోష్ఠద్యుతిపుంజచుంబనకలాశోణాయమానేన తే కామాక్షి కామాక్షి స్మితరోచిషా సమదశామారోఢుమాకాంక్షతే. ఓ కామాక్షిదేవి, ధాతుకాంతులచే నిర్రతనము నొందుచున్న ఆకాశగంగా, లేత సూర్యుని కిరణములచే ప్రకాశించుచున్న శరత్కాలపు మేఘముల గుంపు, దొండపండు వంటి నీ ఎర్రని పెదవిని చుంబించు నేర్పుచే నెర్రవారరుచున్న నీ చిరునవ్వు కాంతితో సమానమైన స్థితిని పొందగోరుచున్నది. శ్రీకామాక్షి శ్రీకామాక్షి ముఖేందుభూషణమిదం మందస్మితం తాపకం నేత్రానందకరం నేత్రానందకరం తథా హిమకరో గచ్చేద్యథా తిగ్మతా. శీతం దేవి శీతం దేవి తథా యథా హిమజలం సంతాపముద్రాస్పదం. శ్వేతం శ్వేతం కించ యథా తథా మలినతాం ధత్తే చ ముక్తామణి. అమ్మా, నీ ముఖచంద్రున కదంకారమైన నీ చిరునవ్వు చంద్రుడు తీక్షణముగా ననిపించునంత నేత్రానందకరము, మంచునీరు సంతాప లక్షణములు నిలవు అనిపించునంత చల్లనిది, ముత్యము మలినమనిపించునంత తెల్లనిది. త్వన్మందస్మితమంజరీం ప్రసుమరాం కామాక్షి చంద్రాతపం సంతతమామనంత్యమలతా తల్లక్షణం లక్ష్యతే. అస్మాకం నధునోతి తాపమధికం ధూనోతి నాభ్యంతరం. త్వాంతం తత్ఖలు దుఃఖినో వయమమీకేనేతి నో విద్మహే. మా సత్పురుషులు వ్యాపించు నీ మందస్మిత మంజరిని చూచి వెన్నెలయ్యే అనుచున్నారు. దాని స్వచ్ఛత కనబడుచున్నది గాని అధికమైన తాపమును గాని అభ్యంతరమైన అంధకారమును గాని అది తొలగించుటలేదు. ఏ కారణము వలన మేము దుఃఖము కలవారమవుచున్నామో తెలియకున్నాము. నమ్రశ్చ ప్రణయ ప్రరోహ కలహ క్షేదాయ పాదాబ్జయోర్మందం చంద్రకిశోర శేఖరమణే కామాక్షి కామాక్షి రాగేణ తే బంధూకప్రసవశ్రియం బంధూకప్రసవశ్రియం జితవతో బంహీయసీం తాదృశీం బింబోష్ఠస్య రుచిం నిరస్య హసితజ్యోత్స్నా వయస్యాయతే. అమ్మవారితో శివునకు ప్రణయ కలహము కలిగినప్పుడు శివుడు ఆమె పాదములపైకి మెల్లగా వంగాట. అప్పుడు ఆ పాదములందలి ఎరుపు శివుని శిరోభూషణమైన స్వచ్ఛమైన బాలచంద్రుని కాంతితో కలిసి ఎర్రవారి బంధూక ప్రసవకాంతినే జయించినది. దొండపండు వంటి అమ్మవారి పెదవి పైనున్న ఎర్రని కాంతిని దాటి వచ్చిన అమ్మవారి చిరునవ్వే శివునకు మిత్రురాలైనది. ముక్తానాం పరిమోచనం ముక్తానాం పరిమోచనం విదధత్తస్తత్ప్రీతి నిష్పాదిని. భూయో దూరతయే వధూతమరుతస్తత్పాలనౌ తన్వతి. ఉద్భూతస్య జలాంతరాధ విరతం తద్దూరతాం జగ్ముషి
కామాక్షి కామాక్షి స్మితమంజరీ కామాక్షి స్మితమంజరీ తవ కథం కంబోస్తులామశ్నుతే. శంఖము ముక్తములనగా ముత్తెముల వైకి జిమ్ముచుండును. అమ్మవారి స్మితమంజరి ముక్తులకు మాటిమాటికి ప్రీతిని కలిగించుచుండును. శంఖము నూదినప్పుడు లోపలి మరుత్తులు అనగా గాలులు బయటికి పోచుండును. అమ్మవారి స్మితమంజరి ఆ దూత మరుత్తులు అనగా ప్రాణాయామము చేయు యోగుల పాలనమునర్చును. శంఖము జలాంతరము నుండి పుట్టును. అమ్మవారి స్మితమంజరి ఆ జడములకు దూరముగా నుండునట్టిది. ఇట్లు అన్ని వయంగములలో విలక్షణమైన అమ్మవారి స్మితమంజరి తెల్లనిదైనంత మాత్రమున శంఖముతో పోరునని చెప్పుట ఎట్లు.